నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. Imagine Chuttu Hills, tea plantations and waterfalls. సూపర్ అయ్యా. Yes darlings, we are in Munnar, the Kashmir of South India. So ఈ 2 days trip లో నేను టోటల్ గా 8 ప్లేసెస్ కవర్ చేశాను. సో మేము వర్కల నుంచి అల్వాకి రీచ్ అయ్యాము అండ్ దెన్ అల్వా నుంచి మున్నార్ కి బై బస్ వెళ్ళాము. అరౌండ్ 7:30 మార్నింగ్ కి రీచ్ అయ్యాము. ఓకే. యాజ్ యూజువల్ మేము రూమ్ ముందే బుక్ చేసుకున్నాము, కానీ చెక్ ఇన్ కి ముందే స్కూటీ రెంట్ కోసం చాలా రెంటల్స్ చెక్ చేసాము. చాలా రెంటల్స్ స్కూటీ ఇవ్వడానికి ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టారు, కానీ లాస్ట్ ఒక రెంటల్ షాప్ లో స్కూటీ రెంట్ తీసుకున్నాము. రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే స్కూటీ తీసుకుని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ తిన్నాము. సో రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఇది మా రూమ్ ముందర వ్యూ. సో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫోటో పాయింట్. చుట్టూ టీ ప్లాంటేషన్స్ మధ్యలో ఒక చిన్న ఓపెన్ స్పేస్. ప్లేస్ సింపుల్ గా ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఫొటోస్ కి పర్ఫెక్ట్ స్పాట్. మనం ఎక్కువగా ఫొటోస్ తీసుకోము కాబట్టి ఫొటోస్ తీసుకుని నెక్స్ట్ డెస్టినేషన్ కి బయలుదేరాము. నెక్స్ట్ వచ్చేసి మట్టుపెట్టి డ్యామ్. సో డార్లింగ్, దిస్ ఈజ్ మట్టుపెట్టి డ్యామ్. ఒక సైడ్ డ్యామ్, ఇంకో సైడ్ హిల్స్. పర్ఫెక్ట్ పీస్ఫుల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎకో పాయింట్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీ వాయిస్ ఎకో అవుతుంది. చుట్టూ లేక్ అండ్ ట్రీస్. సింపుల్ ప్లేస్, కానీ మంచి వ్యూ దొరుకుతుంది. మళ్ళీ వెళ్తున్న రూట్ లోనే లంచ్ కి మ్యాగీ తిన్నాము. అండ్ దెన్ మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కుందలా డ్యామ్. ఈ డ్యామ్ కి చేరుకోవాలంటే కొంచెం ఫారెస్ట్ రూట్ ఉంది. డెఫినెట్ గా మీరు డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారు. వాటర్ కామ్ గా ఉంటుంది అండ్ పీస్ఫుల్ లొకేషన్. అండ్ మా డే 0 లాస్ట్ స్టాప్ వచ్చేసి ఫ్లవర్ ఫారెస్ట్ గార్డెన్. చిన్న గార్డెన్ ప్లేస్, ఫ్లవర్స్ అండ్ వాకింగ్ పాత్ ఉంటాయి. ఒక 10 to 15 minutes లో మొత్తం కవర్ చేయొచ్చు. తర్వాత రూమ్ కి రిటర్న్ అయిపోయాం. నైట్ డిన్నర్ కి పన్నీర్ అండ్ నాన్ తిన్నాము. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే వర్కలలో కానీ మున్నార్లో కానీ బిర్యానీ ట్రై చేయకండి. చికెన్ బిర్యానీ టేస్ట్ అంత బాగోదు. ఇంత చెప్పాక కూడా ట్రై చేస్తాను అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ కూడా తిని డేని స్టార్ట్ చేశాము. మా సెకండ్ డే ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఎర్వాయికులం నేషనల్ పార్క్. ఎంట్రీ ఫీజ్ ఒక 125 రూపీస్ ఉంటుంది. లోపల ఎంటర్ అయ్యాక ఒక VR షో ఉంటుంది 100 రూపీస్ కి. ఖచ్చితంగా చూడండి, ఒక 2 to 3 minutes ఉంటుంది అంతే. బట్ డోంట్ మిస్ ఇట్. VR తర్వాత పార్క్ బస్ లో నుంచి స్టార్టింగ్ పాయింట్ కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి వాక్ స్టార్ట్ అవుతుంది. కామ్ గా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. మేము త్వరగా రీచ్ అయ్యాం కాబట్టి క్రౌడ్ ఎక్కువగా లేదు. ఈ పార్క్ లో ఫేమస్ అనిమల్ నీలగిరి తార్, ఒక రేర్ మౌంటైన్ గోట్. మీరు వెళ్తున్నప్పుడు ఈ గోట్స్ మీ పక్కనే వస్తుంటాయి. సో నేషనల్ పార్క్ అంతా కవర్ చేశాక సో మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లక్కం వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫ్లో మీడియం గానే ఉంటుంది. ఒక 3.5 feet డీప్ ఉంటుంది. వాటర్ లో దిగొచ్చు, కానీ వాటర్ ఫాల్ ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్ అంతే. ఇక్కడ సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉంటాయి. సో ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్. సో లక్కం వాటర్ ఫాల్ కంప్లీట్ అయ్యాక మేము ఇంకో వాటర్ ఫాల్ కి రీచ్ అయ్యాము. దాని పేరేంటో తెలియదు, కానీ దాని విజువల్స్ ఇది. వాటర్ ఫాల్ కి రీచ్ అవడానికి చాలా కష్టపడ్డాం. మంచి వ్యూ ఉండే. సో డార్లింగ్, ఇలా ట్రిప్ ఎండ్ చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కాబట్టి ఈవినింగ్ స్కూటీని రిటర్న్ చేసి లంచ్ చేసుకుని రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యాము. అక్కడ నుంచి ఎర్నాకుళంకి బస్ లో వెళ్ళాము. అండ్ ఎర్నాకుళం నుంచి మంగళూరుకి బై ట్రైన్ రీచ్ అయ్యాము. ఈ 2 days లో ఇన్ని ప్లేసెస్ కవర్ చేసాము. సో నా ప్రకారం బెస్ట్ మంత్ టు విజిట్ మున్నారంటే ఆగస్ట్, పోస్ట్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అని చెప్తాను. సో దిస్ ఇస్ ఇట్ డార్లింగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.